కొడుతూ స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు నట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలే నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నానందం ఆశలు తీర్చేవాడా ప్రియలున్న ప్రేమ నిధి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోని దాచ
నీకై నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికై అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతుము అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతుము నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే శకున రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక సరిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా 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 సొగసైనను సురూపమైనను
లేదాయే నా యేసుకు ఆ సిలువలో సొగసైనను సురూపమైనను లేదాయే నా యేసుకు ఆ సిలువలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయాలతో చిత్రహింసలతో ఆ సిలువలో గాయాలతో చిత్రహింసలతో ఆ సిలువలో సొగసైనను సురూపమైనను లేదాయే నా యేసుకు ఆ సిలువలో అతిక్రమ క్రియలకై నీ చక్కటి మోముపై నిండుగా ఉమ్మునే ఊసారా నా దోష శాపముకై నీ శుద్ధ రుదిరము ఆ ఘోర కల్వరిపై చిందేనా అతిక్రమ క్రియలకై నీ చక్కటి మోముపై నిండుగా ఉమ్మునే ఊసారా నా దోష శాపముకై నీ శుద్ధ రుదిరము ఆ ఘోర కల్వరిపై చిందేనా వ్యాధిగ్రస్తునిగా శాపగ్రస్తునిగా వ్యాధిగ్రస్తునిగా శాపగ్రస్తునిగా నా కొరకే పాపముగా చేయబడినావా నా కొరకే పాపముగా చేయబడినావా సొగసైనను సురూపమైనను లేదాయే నా యేసుకు ఆ సిలువలో నా చేతులతో చేసిన పాపములకై నీ చేతులలో మేకులు దిగబడిన నా కాళ్ళతో చేసిన పాపములకై నీ కాళ్ళలో మేకులు బాధపరిచినా చేతులతో చేసిన పాపములకై నీ చేతులలో మేకులు దిగబడిన నా కాళ్ళతో చేసిన పాపములకై నీ కాళ్ళలో మేకులు బాధపరిచినా దూషింపబడినావా ద్వేషింపబడినావా దూషింపబడినావా ద్వేషింపబడినావా గొర్రె పిల్లవోలే మౌనము వహించావా గొర్రె పిల్లవోలే మౌనము వహించావా సొగసైనను సురూపమైనను లేదాయే నా యేసుకు ఆ సిలువలో
పాపపు తలంపులే నీ శిరముపై ముళ్ళ కిరీటమునే కూర్చిపెట్టెనా. నా శరీర క్రియలకై నీ సుందర దేహము నిలువునా కొరడాలతో చీల్చబడేనా. నా పాపపు తలంపులే నీ శిరముపై ముళ్ళ కిరీటమునే కూర్చిపెట్టెనా. నా శరీర క్రియలకై నీ సుందర దేహము నిలువునా కొరడాలతో చీల్చబడినా. హింసింపబడినావా మొత్తబడినావా, హింసింపబడినావా మొత్తబడినావా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని కేక వేసి తల వంచి నాకై నీ ప్రాణమే విడచినావా. విడచినావా. ఈ విధంగా నేను నీవు చేసిన పాపముల నుండి విడిపించి మనలను రక్షించడం కోసమే ఒక ముళ్ళ కిరీటం, 2 చెక్కలు, 3 మేకుల ఈ క్రీస్తు శిలువ ప్రాణత్యాగం. ఏ పాపము ఎరుగని యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణమును విడిచాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున మరణము జయించి సజీవుడిగా తిరిగి లేచాడు. ఈ సువార్తను మీ హృదయముందు విశ్వసించి నీవు చేసిన పాపములకు క్షమాపణ, నీ ఆత్మకు రక్షణ మరియు పరలోకంలో ప్రవేశం పొందుకుని రక్షింపబడతావో, లేక శిలువ త్యాగాన్ని అపహాస్యం చేస్తూ నిన్ను రక్షించే ఆయనను తృణీకరించి నరకంలో ప్రవేశించి శిక్షించబడతావో నిర్ణయాన్ని నీకే వదిలేస్తూ క్రీస్తునందు మీ ప్రియ సోదరులు చేయడానికి మరి సేవకులకి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి అక్కడ కూడా మేము వెంకటకృష్ణపురంలో ఉన్నతమైనటువంటి సువార్త కార్యక్రమాన్ని దేవుడు మరి రాజరత్న గారి ద్వారా సేవకుల ద్వారా మాకు ఇచ్చారు. మరి ఈరోజు కూడా కొమ్మరైనటువంటి ప్రాంతం మరి ఇదే మొదటిసారి మేము రావడం. మాది జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతం. మాకు 5 పరిచర్యలు ఉన్నాయి. ఫిలిం పరిచర్య అనేక ప్రాంతాలు మరి చేస్తూ సంఘాలను మరి సేవకులను బలపరుస్తూ ప్రోత్సహిస్తూ డినామినేషన్తో పని లేకుండా మరి ఆ సంఘము ఈ సంఘము అన్నటువంటి భేదము తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో వెళ్ళి దైవజనులను సంఘాలను బలపరుస్తూ సేవకుల ద్వారా సంఘాల ద్వారా ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఇంచుమించు గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రారంభించి జరిగిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ద్వారా సేవకులు బలపడాలి, సంఘము బలపడాలి, విశ్వాసులు ఉజ్జీవింపబడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను బాధ్యతగా తీసుకుని మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నటువంటి ఉన్నతమైనటువంటి మాట ఈ విధంగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అధికారాన్ని బట్టి, గొప్ప భాగ్యమును బట్టి మేము ముందుకు వెళుతూ ఉన్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాలు తిరుగుతూ అనేకమైనటువంటి సేవకులను బలపరుస్తూ, సంఘాలను విశ్వాసులను బలపరుస్తూ, బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు చెబుతూ ఇప్పటికీ చాలా ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు కానివ్వండి, పల్లెన లేక పట్టణములు లేక నెడదవులు ప్రాంతము, ఇక దిద్దుగూరు, చాలా ప్రాంతాలు మేము తిరుగుతున్నాం. ఏదేమైనప్పటికీ మా గురించి నేను కొద్ది మాటలు తెలియచేయడం జరిగింది.
గనుక నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. కూడి చేరవచ్చినటువంటి సేవకులకు, చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనములు, శుభములు తెలియజేస్తూ ఇక చిన్ని ప్రార్థన చేసుకుని, ఇప్పటికే చాలా కార్యక్రమాలు జరిగాయి కనుక చిన్న ప్రార్థనతో మనం నేరుగా వాక్య సందేశంలోకి వెళదాం. మమ్మలను అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన, అతి పరిశుద్ధమైన నామమును బట్టి నాయన, ఇదిగో ఈ కొమ్మరనటువంటి ప్రాంతంలో మీ యొక్క సేవకులు, దాసుల ద్వారా ఈ ప్రాంతానికి రావడానికి ఈ గ్రామం ప్రభు మరి యొక్క చిన్ని ప్రాంతంలో మీ ఉన్నతమైనటువంటి మరి కార్యక్రమాన్ని జరిగించడానికి మీ యొక్క సేవకులు రాజరత్న గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, చేరవచ్చిన సేవకులను బట్టి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నిలబడినటువంటి నన్ను మీరు బలపరచండి నాయన. మరి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించి, అభిషేకించి సందర్భోచితమైనటువంటి జ్ఞానము, పరలోకమైనటువంటి సంగతులను మీరు తెలియచేయమని, చేరవచ్చిన మీ బిడలకు వినగల చెవిని, గ్రహింపగల మనసును వారికి ప్రసాదించి, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకునమని కొద్ది నిమిషాలు నాయన మీ ఉన్నతమైనటువంటి సందేశాన్ని మీ బిడలకు ఈ ప్రాంతానికి అందిస్తుంటుండగా మీరు తోడుగుండి మీ ఆత్మతో నింపమని, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని త్వరగా రానియన్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక ఈ రాత్రి మనం వాక్య సందేశంలోకి వెళ్ళి కొన్ని సందర్భాలు, ఒక ఉన్నతమైనటువంటి సందేశాన్ని మనం విందాం. ఇక మనం వినుకున్నటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. మరి రోజు చక్కటి ఈ యొక్క సువార్త లేదా ఈ సభలకు మరి అనేక మంది దైవజనులు మన మధ్యకు రావడం చాలా ఆనందకరం. మీరందరూ కూడా రావడం సంతోషం. ఇక మన వాక్య సందేశంలోకి వెళ్ళి ఈ రాత్రి ఉన్నతమైనటువంటి సందేశాన్ని మనం జాగ్రత్తగా విందాం. దయచేసి మీరందరూ కూడా కొద్ది నిమిషాలు మీ యొక్క మనసులను దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలని, మనసు పెట్టి దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం భోజనం చేసేటప్పుడు ప్లేట్ మిల్సా, ఫుల్ మిల్సా చెప్పండి. ఒక్కరు మాట్లాడలేదు. కొమ్మరా సంఘ బిడ్డలు. ప్లేట్ మిల్సా, ఫుల్ మిల్సా చెప్పొచ్చు, పర్వాలేదు. ఫుల్ మిల్సే. ఎందుకంటే ప్లేట్ మిల్స్ అయితే సరిపోదు. ఫుల్గా మనం భోజనం చేయాలి, కడుపు నిండా ఆహారం తినాలి. అప్పుడే మనకి ఆరోగ్యము, శరీరానికి సత్వ, బలం కలుగుతుంది. ఈ శరీరానికి మనం పెడుతున్నటువంటి ఆహారము ద్వారా ఎలా బలపడుతుందో, దేవుడు పరలోకము నుండి ఈ యొక్క శరీరంలోనికి వచ్చినటువంటి ఒక మహా ఆకారమైనటువంటి ఆత్మ ఉంది. దానికి కావలసినది ఫుల్ మిల్స్, దేవుని మాటలు. ఈ దేవుని మాటలు ఆత్మకు అందించాలి ఎప్పటికప్పుడు. గనక సమయం అయిపోయింది, త్వరగా ముగించండి, మేము వెళ్ళిపోవాలి, భోజనం చేయాలంటే కుదరదు. మీ సేవకులు నాకు ఆలస్యంగా ఇచ్చారు. ఆల్రెడీ నేను ముందుగానే తెలియజేసిన, నాకు ఇంచుమించు 1.5-2 గంటలు ఉంటుంది. ఎందుకంటే ఇది ఫిలిం పరిచర్య, నేరుగా వాక్యం చెప్పేది కాదు. వాక్యముతో పాటు మీకు స్క్రీన్ మీద వేసి కొన్ని దృశ్యాలు చెబుతూ మాట్లాడేటువంటి పరిచర్య. దీన్నే ఫిలిం పరిచర్య అంటారు. గనక కాస్త మీరు ఓపిక తెచ్చుకుని రాత్రి, ఈ మొదటి రాత్రి, మరి ఈ రోజు రేపు 2 రోజులు సభలు ఏర్పాటు చేశారు సేవకులు. ఈ మొదటి రాత్రి కాస్త మీరు దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇక వాక్యంలోనికి వెళ్ళి రాత్రి మనం వినబోతున్నటువంటి సందేశం, నేను ఒక అంశాన్ని తీసుకుని బైబిల్లో ఒక అంశ రూపంగా వెళ్తాను. ఎందుకంటే బైబిల్ అలాగే వెళ్ళాలి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పడం ద్వారా మనకి ఏం అర్థం కాదు. బైబిల్ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం వెళ్ళిపోతూ ఉంటే ఏమీ అర్థం కాదు. కనుక బైబిల్ ఎప్పుడు కూడా ఒక క్రమబద్ధీకరంగా, ఒక ఉన్నతమైనటువంటిదిగా, ఒక చక్కటి మాటలతో రాయబడినటువంటి ఒక మహా దేవుని మనసు అని చెప్పాలి. కనుక మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కనుక మీరందరూ కూడా దయచేసి మరి బైబిల్ జాగ్రత్తగా చూచి
చదివి సహాయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రి మనం వినబోతున్నటువంటి సందేశం దేవుడంటే తెలియని ప్రజలు. దీని మీదే మాట్లాడతాను నేను. వెంకటకృష్ణాపురంలో ఒక సందేశాన్ని మాట్లాడాను. కాలాన్ని ఇచ్చిన దేవునికి సమయాన్ని ఇస్తున్నారా అనేటువంటి సందేశాన్ని మనం వెంకటకృష్ణాపురంలో విన్నాం. కాలాన్ని ఇస్తున్న దేవునికి సమయాన్ని ఇస్తున్నారంటే కాలాలు వేరు, సమయాలు వేరు, రెండు ఒకటి కాదు. ఇక ఈరోజు మనం వినబోతున్నటువంటి సందేశం దేవుడంటే తెలియని ప్రజలు. స్క్రీన్ మీద వస్తూ ఉంది చూడండి. దేవుడంటే తెలియనటువంటి ప్రజలు అటువంటి సందేశాన్ని మీకు తెలియజేస్తాను. కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా మీరు వినాలి. దయచేసి మీలో అనాలోచన తీసివేయండి. మీ ఆలోచనలు కాస్త మీరు అటు ఇటు కూడా తిప్పకుండా మీరు ఇక్కడే ఉండాలని, మీ మనసులో ఇక్కడే ఉండాలని ప్రభు పేరట మరొకసారి తెలియజేస్తూ నేను వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాను. ఇదేంటండి, దేవుడు తెలియని ప్రజలు ఎవరైనా ఉన్నారా? దేవుడు తెలియనటువంటి ప్రజలు ఎవరు? మాకు దేవుడు తెలుసు అనుకుంటున్నారా? ఒక మాట చెప్పమంటారా? మీకు దేవుడు తెలియదు. మీరు అనుకుంటున్నారు దేవుడు తెలియని ప్రజలు ఎవరున్నారు ప్రపంచంలో, భూమి మీద, ఆరిన నేల మీద అనుకుంటున్నారు కదా. క్రైస్తవులకు కూడా దేవుడు తెలియదండి. ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడి సహవాసములో నడుస్తున్నటువంటి సీనియర్స్ అందరూ ఉన్నారు. మీకు దేవుడు తెలుసా? దేవుడు అంటే తెలియని ప్రజలు. తెలియదే ప్రజలకు దేవుడు అంటే తెలియదు అని బైబిల్ చెబుతుంది. ప్రభువుని అంగీకరించినటువంటి వారు కూడా తెలియదా? తెలియదు అని బైబిల్ చెబుతుంది. ఇది చాలా విడ్డూరంగా ఉందిగా. మాకెందుకు తెలియదండి? తెలుసుకునే కదా బాప్తిసం తీసుకున్నాం. సేవకుల ద్వారా రక్షణ అనే కార్యక్రమాన్ని తీసుకుని మేము సంఘంలో చేర్చబడి సహవాసంలో రొట్టె ద్రాక్షరసంలో పాల్గొంటున్నాం. మాకు తెలియదు అంటారేంటి మీరు? మీకు ఒక విషయం చెప్పమంటారా? మీకు నిజముగా దేవుడు తెలిసి ఉండుంటే మనం ఇలా ఉండవండి. మరి ఏం చేస్తాం? ఇతరులకు చెబుతాం. దేవుడు ఎవరో తెలిస్తే ఇతరులకు చెబుతాం. మీ బంధువులకు చెబుతారు, స్నేహితులకు చెబుతారు, గ్రామానికి చెబుతారు, పల్లెకి చెబుతారు, పట్టణానికి చెబుతారండి. కానీ చెప్పడం లేదు అంటే మనకు దేవుడు ఎవరో తెలియలేదు. మరి ఎవరు తెలిసింది మనకి? తెలిసిన వాళ్ళు ఎవరు అని అంటే తల్లి తెలుసు, తండ్రి తెలుసు, భార్య భర్తలు తెలుసు, పిల్లలు తెలుసు, స్నేహితులు తెలుసు, ఇరుగు పొరుగు వారు తెలుసు, గ్రామాలు తెలుసు, ప్రపంచంలో సర్వమానవాళ్ళు తెలుసు, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఖండాలు తెలుసు, దేశాలు తెలుసు, రాష్ట్రాలు తెలుసు, జిల్లాలు తెలుసు, మండలాలు తెలుసు, గ్రామాలు తెలుసు. అన్నీ తెలుసా? తెలుసు. దేవుడు తెలియదా? తెలియదటండి. దేవుడు ఎవరో తెలియదా అంటే తెలియదు. ఎందుకు తెలియదు? దేవుడు వల్ల రాత్రి మీరు ఆలోచన చేయగలిగితే దేవుడంటే తెలియనటువంటి ప్రజలుగా మిగిలిపోయింది ఈ సమాజం. తెలుసు అనుకున్నటువంటి వారికి కూడా దేవుడు తెలియదు అన్న సంగతి వారికి తెలియదండి. అందరూ తెలుసు. భూమి మీద ప్రపంచ దేశాలు తెలుసు కదా. తెలుసు. 254 దేశాలకు పైగా ఉన్నాయి. ప్రపంచ జనాభా 800 కోట్లకు దాటిపోయారు. వీళ్ళకి తెలుసా? తెలుసు. సంఖ్య తెలుసు, రంగు తెలుసు, రుచి తెలుసు, ఎవరి సంపాదించడం తెలుసు, తినడం తెలుసు, కూడబెట్టుకోవడం తెలుసు, చదువుకోవడం తెలుసు, ఉద్యోగాలు చేయడం తెలుసు. అన్నీ తెలుసు ఆ మనిషికి. తెలుసు. మరి తెలియదల్లా ఏంటయ్యా అంటే నిన్ను కన్న పరలోకపు తండ్రి తెలియదట. తెలియదా? తెలియదు. ఎంతకాలం తెలియకుండా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామో మీరు ఆలోచన చేయాలి. దేవుని వల్ల పదవులని, ఉద్యోగాలని, ఆస్తులని, సంపాదనని, పిల్లలని, బంధువులని, రక్త బంధమని ఏమండి ఇలా వారి జీవితాన్ని గడిపేస్తున్నారే తప్ప ఈ సకల సృష్టిని కలుగజేసినటువంటి ఒక కన్న తండ్రి ఉన్నాడు, ఒక పరలోకమందున్నటువంటి ఒక దేవుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. ఆయన్ని గురించి మనం తెలుసుకుందాం అనేవారు ఎవరున్నారు చెప్పండి భూమి మీద? ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహాముకు దేవుడు తెలియదా? తెలియదు.
అబ్రామా అప్పటికి ఆయన పేరు ఇంకా అబ్రహాంలోనికి రాలేదు. అబ్రామా నువ్వు రావాలంటే నువ్వెవరు దేవుడా, నువ్వెవరు దేవుడు అనివు, నువ్వెవరో నాకు తెలియదు. సరేలే ఏదో పిలిచావు కనుక బయలుదేరాను. ఇక 12వ అధ్యాయం అడుగుతున్నాడు, ఏమని దేవుడు వాగ్దానం చేస్తాడో మనకు తెలుసండి. ఇదిగో నీవు బయలుదేరు, నేను చెప్పినటువంటి ప్రాంతానికి బయలుదేరినట్లయితే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వదించబడతావు, నీ సంతానం ఆశీర్వదించబడుతుంది, నువ్వు శపించిన వారు శపించబడతారు, ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించారు. ఏంటంటే వాగ్దానం దేవుడు అబ్రహాంకి ఇస్తున్నాడు. ఇన్ని వాగ్దానాలు ఇస్తేనే కానీ అబ్రహాం బయలుదేరలేదా? విశ్వాసులకు తండ్రి, పరలోకానికి విశ్వాసము కలిగినటువంటి ఆ తండ్రి పేరు పెట్టబడినటువంటి ఒక మహాభక్తుడికి ఈయనకి తెలియదా దేవుడు అంటే? తెలియదండి ప్రారంభంలో. ఇక బయలుదేరాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు మనకి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. ప్రారంభంలో దేవుడు తెలీదు. ఇక అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడును అన్నాడు. ఇస్సాకుకు తెలుసా, యాకోబుకు తెలుసా? వీళ్ళెవ్వరికీ దేవుడు తెలియదండి. మీరు కాస్త మనసు పెడితే అర్థం అవుతుంది. అసలు ఆ దేవుడే తెలియదు అంటున్నాడు ఏంటినా? బైబిల్ అది. దేవుడు అంటే ఎరుగక వారి జీవిత కాలాన్ని ఎప్పటికే అబ్రహాము తన జీవిత కాలంలో ఇప్పటికే కొన్ని సంవత్సరాలు దాటిపోయాడండి. దేవుడు తెలియదండి. యాకోబు అప్పటికే కొన్ని సంవత్సరాలు దాటిపోయాడండి. దేవుడు తెలియదండి. చూడండి ఆదికాండం, కొన్ని మాటలు చూసుకుని మనం త్వరగా ముందుకు వెళదాం. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు గారి ప్రస్తావన కనపడుతుంది మనకి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని చెప్పుకుంటున్నాడు. దేవుడు అంత చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? దేవుడికి ప్రజలకు తెలియదా దేవుడు అంటే? ఆనాటి ప్రవక్తలకు దేవుడు అంటే తెలియదా? అప్పుడున్నటువంటి సేవకులకు, అప్పుడున్నటువంటి అపోస్తలులకు, అప్పుడున్నటువంటి ప్రవక్తలకు భక్తులకు తెలియదంటే తెలియదు అని చెబుతుంది బైబిల్. తర్వాత వారి జీవితంలో కొంత కాలాన్ని కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత దేవుణ్ణి గుర్తించినట్టుగా మనకు కనపడుతుంది. దేవుడు వల్ల చదువుతారా? అప్పుడు అతడు ఒక కలగన్నాడు యాకోబు గారు. అప్పటికే ఇదిగో తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని అన్నను మోసగించి పారిపోతున్నాడు లాభాను దగ్గరికి. మామ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు మధ్యదారిలో చీకటి పడింది. ఒక ప్రాంతంలో నిద్రపోతున్నాడు. అక్కడ రాయి తీసుకుని తలగడగా చేసుకుని నిద్రపోతున్నప్పుడు కలగన్నాడు. కలలో ఇదిగో నిచ్చెన కనబడింది. భూమికి ఆకాశమునకును దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. తెల్లవారింది. భయపడ్డాడు యాకోబు. అయ్యో, ఇది దేవుని పరిశుద్ధమైనటువంటి స్థలమే, ఇది దేవుని మందిరపు స్థలమే కానీ మరొకటి కాదు అన్నాడు యాకోబు. ఇప్పుడు తండ్రితో దేవునితో వాగ్దానం చేస్తున్నాడు యాకోబు గారు. ఆ యొక్క సందర్భంలో దేవా, నువ్వు నిజముగా దేవుడు అయితే అంటే దేవుడు కాదని ఆయనకి దేవుడు అంటే తెలియదా? తండ్రి దగ్గర ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకుని అన్నను మోసగించి యాసావును బయలుదేరిపోయాడే. తెలియదు అప్పటికి దేవుడు అంటే? తెలియలేదు. మరి ఎప్పుడు తెలిసింది దేవుడు అంటే యాకోబు గారికి అంటే? ఆ రాత్రి కలగన్న తర్వాత తెల్లవారుజామున దేవునితో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే దేవుడు వలరా, దేవుడా నువ్వు నిజంగా దేవుడు అయితే ఇదిగో నేను మా మేనమామ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఒంటరిగా ఉన్నాను, తోడు లేదు, ఆశీర్వాదం లేదు, ఐశ్వర్యం లేదు, బట్టలు లేవు, ఆహారం లేదు, నేను బయలుదేరిపోయాను. నువ్వు నిజముగా దేవుడు అయితే నేను వెళ్ళి అక్కడ ఆశీర్వదించబడి మరలా తిరిగి వస్తే ఏం చేస్తావు? నీకు 10వ వంతు ఇస్తానయ్యా. ఇంకేం చేశాడు? ఇక్కడ మందిరము కడతానను వాగ్దానం చేశాడండి. అప్పటికే దేవుడు తెలియదా యాకోబు గారికి? దేవుడు ఎవరో తెలుసుకున్న యాకోబు దేవునితోనే బేరమాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు, మొక్కుబడి చేసుకున్నాడండి. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా మంచి మొక్కుబడులు చేసుకుంటారు దేవుని వల్ల. ఏమని? దేవుడా మంచి కోడలు వస్తే ఎక్కడికి వెళ్తాను? గౌరీపట్నం. ఆ ఇల్లు ఏం చేస్తావు? నీలంబ్రాలా తలంబ్రాలా? గుండు. నిన్నెవరు అడిగారు? దేవుడు అడిగాడా? నీ తల వింటూ నువ్వు దేవుడికి అవసరం లేదుగా. గౌరీపట్నం వెళ్తాను దేవుడా, గుణదలు వెళ్తాను దేవుడా, ఎక్కడికో వెళ్తాను దేవుడా, నీ తల ఎవరికి కావాలి?
నీ వెంట్రుకలు దేవుడికి అవసరం లేదండి. దేవుడు అడగలేదు. దేవుడు వల్లరా ఈ రోజు చేసుకునే మొక్కుబడులు ఇవ్వండి. దయచేసి మీరు వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా వినండి. నేను లోతుకు వెళ్తాను. ఈరోజు విశ్వాసులు క్రైస్తవులు మొక్కుబడి చేసుకున్న మొక్కుబడులు ఇవా అంటే దేవుడు ఎవరు నీకు తెలియదా? దేవా జ్వరం తగ్గిస్తే 5 రూపాయలు కానుక నీకే. నువ్వు నా ఇంటిలో మేలు చేస్తే 10 రూపాయలు కానుక. అబ్బా మీరంటారు నాకు దేవుడు ఎందుకు తెలియదండి అంటున్నారు. మీరు తెలియదు దేవుని వల్ల. దేవుడెవరో తెలిస్తే నువ్వు ఇలా ఉండవు, నేను ఇలా ఉండను, మనం ఇలా ఉండవు. దేవుని వల్ల ఇలా ఉండమంటే మనం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించామన్న దేవుని మాటను గుర్తిస్తే ఆ పరలోకమందున్నటువంటి ఆ దేవుడు ఎవరో నీకు తెలిస్తే మన ఊరకనే కూర్చోలేము. పరుగులు పెడుతూ ఉంటాం, ఉరకలు వేస్తూ ఉంటాం, కొన్ని ప్రాంతాలు వెళుతూ ఉంటాం, సేవకులకు సహకరిస్తూ ఉంటాం, సంఘంలో మనం ముందుంటాం, అన్ని విషయాలలో సేవకుడికి సహకరిస్తూ ఉంటామండి. దేవుడంటే తెలిసిన వారు మాత్రమే, అందరూ కాదు సుమా. ఇక మరొక ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను, త్వరగా వెళ్ళిపోతున్నాను. ఇంత లోతుకు వెళ్ళడానికి నాకు టైం లేదు కనుక త్వరగా వెళ్ళిపోతున్నాను. నిర్గమాకాండం మరొక ఆయన కనబడుతున్నాడు చూడండి మనకి ఇక్కడ. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం. అందుకాయన నువ్వు నా దగ్గరకు రావద్దు. ఇక ఈ సందర్భం కూడా మీకు నేను చెప్పేస్తాను. ఈ నిర్గమకాండంలో మోషే గారి యొక్క ప్రస్తావన ఇది. అప్పటికే ఆయనకు 80 సంవత్సరాలు వచ్చాయి. ఎవరికి? మోషేకండి. 40 సంవత్సరాలేమో అంతఃపురంలో రాజరికంలో ఐగుప్తు దేశంలో ఫరో ఇంటిలో బ్రతికేశాడు. ఇక అక్కడ నుండి పారిపోయి 40 సంవత్సరాలు పెళ్లి చేసుకుని వివాహం చేసుకుని పిల్లల్ని కంటూ గొర్రెలు కాచుకుంటూ తిరిగేశాడు. దేవుడు తెలియదా మోషేకు? తెలియదండి. దేవుడు మోషేకు తెలియదు. మరి ఎప్పుడు తెలిసింది దేవుడు అంటే? దేవుడు అంటే ఎప్పుడు గ్రహించాడు, ఎప్పుడు అర్థమైందనంటే ఇదిగో గొర్రెలను కాచుకుంటూ 80వ ఏట ఆ పొద చూశాడు. ఆ పొదలో నుండి దేవుని మాట్లాడుచున్నాడు. స్వరం వినబడుతుంది. ఆ అధ్యాయం అదే. మోషే నువ్వు రావాలి అంటే నువ్వెవరు ప్రభు, నువ్వెవరవయ్యా అంటే దేవుడు నేను దేవుణ్ణి అయ్యా అంటున్నాడు. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు మోషే. మరి ఏం చేయాలంటే నువ్వు రా, నువ్వు బయటకు రా, ఇదిగో ఐగుప్తు దేశం వెళ్ళాలి, అక్కడ నా ప్రజలు మగ్గిపోతున్నారు, వారికి నాయకుడుగా ఉండి నువ్వు తీసుకుని రావాలంటే నా వల్ల కాదు అన్నాడు మోషే. నేను జస్ట్ టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను త్వరగా. ఇక్కడ సేవకులు ఉన్నారు చాలామంది. నా వల్ల కాదు, అసలు నువ్వెవరో నాకు తెలియదు కదా, నువ్వేదో మాట్లాడినంత మాత్రం నువ్వు వెళ్ళిపోవాలా అంటే మోషేకు 80 సంవత్సరాలు వచ్చినా దేవుడు తెలియలేదండి మోషే గారికి. అప్పుడు ఎట్టకేలాగూ దేవుడు అడుగుతున్నాడు, నాయన నువ్వు వెళ్ళాలయ్యా, ఐగుప్తు దేశం వెళ్ళాలి, ఫరో దగ్గర నా పిల్లలు మగ్గిపోతున్నారు, చచ్చిపోతున్నారు, కుమిలిపోతున్నారు, బానిసత్వంలో ఉన్నారు, వారికి నాయకుడుగా ఉంటావా అంటే నేను ఉండను అన్నాడు. ఎందుకు ఉండవనగా అంటున్నాడు, ఇదిగో కొన్ని సూచనలు నాకు కావాలి. అప్పుడు అన్నాడు చూడండి దేవుడు ఏమంటున్నాడు అక్కడ 13 వచ్చిన అనుకుంటా. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు నీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేంటని అడుగుతారంటండి. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఏమంటే దేవుడు ఇంత కాపుదలిచ్చి భద్రత ఇచ్చి వారిని పోషిస్తున్న దేవుడు ఎవరు? ఇశ్రాయేలులకు తెలియదా? తెలియదట. మోషే అంటున్నాడు, దేవా ఇదిగో నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వేదో మాట్లాడుతున్నావు వింటున్నావు, కానీ ఒకవేళ నీవు చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళి ఒకవేళ చెప్పాననుకో, ఎంతగా దేవుడెవరు, నిన్ను పంపించిన దేవుడెవరు, దేవుడు తెలియదా? వారికంటే వాళ్ళకు తెలియదట. చదవండి మాట. అందుకు దేవుడు ఇక్కడ అంటున్నాడు చూడండి, ఐ యామ్ లివింగ్ గాడ్, నేను ఉన్నవాడును అనువాడును. చెప్పు మోషే, నేను భరించలేకపోతున్నాను. ఐ యామ్ లివింగ్ గాడ్, ఉన్నవాడు నేను, అనువాడను, నేనెవరో నీకు తెలియదా అనగానే మోషే అంటున్నాడు, అమ్మ బాబోయ్ ఈయన నన్ను వదిలేయడనుకున్నాడు, బయలుదేరాడు.
నీవెవరో నాకు తెలియదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్పమంటావు వాళ్ళకి? వాళ్ళు అడుగుతారు, ఆ ప్రజలకు తెలియదా దేవుడు ఎవరో? తెలియదు. ఏమండి, ఎంతమందికి తెలియట్లేదండి. ఆదిలో అవ్వాదాములను కలుగజేసి దేవుడు ఆ ఏదేను వనములో పెడితే అవ్వకు ఆదాముకి తెలియలేదు దేవుడు ఎవరో. తెలుసా మీకు ఈ సంగతి? అందుకే తప్పటడుగు లేచింది అవ్వమ్మతో, మన ఆది తల్లితో తప్పటడుగు లేచాడు మన ఆది తండ్రి ఆదాము. అడుగుతున్నాడు, ఆదామా నువ్వెక్కడా? నేను నిన్ను చూడలేను, నేను దాక్కున్నాను. దేవుడు కష్టపడి ఈ ప్రపంచాన్ని కలుగజేసి, ఈ సర్వమానవాళ్ళని కలుగజేసి, ఆహారం ఇచ్చి, ఆయుష్నిచ్చి, గాలినిచ్చి, నీరునిచ్చి, నీకు ఏది కావాలో సమస్తాన్ని ఊపిరినిచ్చి నిన్ను బ్రతికిస్తున్న నీ కన్న తండ్రి నీ దేవుడు నీకు తెలియదా? ఆయన ఎవరనంటండి? అమెరికా దేవుడు అంట. అక్కడెక్కడో మూల చర్చి కట్టారంట, అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారంట. అక్కడికి వెళితే మేలు జరిగిద్దని వచ్చానట. అంతేనా? అంతకు మించి నీకు తెలియదా? కొన్ని సంఘములోనికి చేర్చబడిన తర్వాత అయినా ఆ కన్న తండ్రి, ఆ పరలోకమందున్న దేవుడు విశ్వాన్ని సృష్టిని కలుగజేసిన నీ దేవుడు ఎవరు నీకు తెలియదంటే తెలియదు. ఇక మరొక ఆయన ఏమంటున్నాడు చూడండి, అదే నిర్గమకాండం. ఎంత బాగా మాట్లాడాడు చూడండి ఒక ఆయన. 5వ అధ్యాయం 1వ వచనం. అదే నిర్గమకాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఏమండి? తర్వాత మోషే, ఇదిగో మోషే అహరోనులో వచ్చారు. ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇదిగో అరణ్యంలో మాకు ఉత్సవము పండగ చేయమన్నాడు ఫరో, ఈ జనాన్ని పంపిస్తావా అని అడిగాడు మోషే గారు, అహరోను గారు, అన్నదమ్ముల బ్రదర్స్. అప్పుడు ఫరో గారు ఎంత మర్యాదగా మాట్లాడాడు చూడండి. చూడండి ఆ మాట చూడండి. ఫరో, నేను అతని మాట విని, ఎవరి మాట? అతని మాట, ఎవరో తెలియదు. చూడండి ఏమంటున్నాడు, అతని మాట విని ఇశ్రాయేలు నా బానిసలను పోనిచ్చుటకు యెహోవా ఎవడో? యెహోవాను ఎరుగను. బా, తెలియదా నీకు దేవుడు? నీకు జన్మనిచ్చాడే, నీకు ఒక కుటుంబం అనే బంధాన్ని ఏర్పాటు చేశాడే, నీ కొరకు రక్తాన్ని చిందించాడే, తెలియదా? యెహోవా ఎవడు? యెహోవా నాకు తెలియదు, నేను పోనివ్వను. బా, ఎవరికి తెలిసింది చెప్పండి? సమాజంలో దేవుడు తెలియలేదు సమాజానికి. మరి ఏం తెలిసిందంట? ప్రపంచంలో వండర్, 7 వండర్, 7 వింతలట. లైట్లు ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. అది ప్రపంచంలో ఏం మరి కనుగొన్నారు మానవులు, మనుషులు అంటే వింతలు, 7 వింతలు. 7 వింతలు కనుగొని ఏం చేస్తారంటే దేవుణ్ణి మర్చిపోయారు. ఈ దృశ్యాలు మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఆల్రెడీ స్క్రీన్ నిండా మీకు కనిపిస్తుందా? స్క్రీను అమ్మా, స్క్రీన్ చూడండి జాగ్రత్తగా. మీకు ఎందుకు ఈ దృశ్యాలు రాత్రి మీకు చూపించవలసి వచ్చిందో తెలుసండి. ఈరోజు మనం వాడుతున్నటువంటి వాటర్ బాటిల్ మీద కంపెనీ పేరుందండి, డాల్ఫిన్స్. మీరు వాడుతున్నటువంటి ఫుడ్, మరి మీరు తినేటువంటి బిస్కెట్ల మీద కంపెనీ పేరు ఉంటుందండి. ఇదిగో మనం వాడుతున్నటువంటి ప్రతి వస్తువుల మీద ఏమన్నా తెలిసింటే పేర్లు ఉంటాయండి, కంపెనీ పేర్లు. యాపిల్ కంపెనీ అని, ఏమండి సోనీ అని. బా, ఇలా చూసుకుంటే ప్రతి ఆహార వస్తువు, మనం తినేటువంటి ప్రతి ఆహార వస్తువులకు కంపెనీలు ఉన్నాయా? ఉన్నాయి. మనం వాడుకున్నటువంటి ప్రతి వస్తువుకి ఏముంది? పేరుందా? ఉంది. మరి దేవునికి ఏమైనా బ్రాండ్ ఉందా? బ్రాంతి కాదు, బ్రాండ్ అంటే అడ్రస్ లేదు. ఆయన గూర్చినటువంటి పేర్లు ఏమైనా ఉన్నాయా? ఆయన గూర్చినటువంటి నామం ఏమైనా కనపడుతుందా ప్రపంచ దేశాలలో మనుషుల దగ్గర? ఇంట్లోకి వెళ్ళగానే కనపడుతుంది పెద్ద ఫోటో. ఏమని? వాళ్ళు ఎవరమ్మా అంటే, మా తాతయ్య అండి, మా నాన్నగారండి, మా అమ్మగారండి. వీళ్ళెవరమ్మా? మా పిల్లలండి. మరి దేవుడేడండి? అర్థం కాలేదు. దేవుడు
7 వింతలు, ప్రపంచంలో 7 వింతలకు పెద్ద పేరుంది. దుబాయ్ పట్టణంలో బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఒక మహాశిఖరం ఉందండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనుషుల గొప్పతనం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఇవి. అది చూడండి ఎలా ఉన్నది. ఏంటనుకున్న టవర్ కాదు, అది బిల్డింగ్. అది మహాశిఖరం. ప్రపంచంలో దాన్ని మించినటువంటి బిల్డింగ్ లేదండి. ఇది దుబాయ్ దేశంలో, దుబాయ్ ప్రాంతంలో ఉంది. ఇక దీనికోసం మనం వినాలంటే చాలా చరిత్ర ఉంటుంది. జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు అంత టవర్ అవసరం అంటారా ప్రజలకి? డబ్బు ఎక్కువయ్యి నీకు ఇచ్చిన దేవుడిచ్చిన ఆయుష్కాలం నువ్వు గుర్తించలేక, నువ్వు ఎప్పుడు పుట్టావో ఎప్పుడు పోతావో నీకు తెలియక, ఇలాంటి వాటిని నిర్మించుకుని ప్రపంచంలో ప్రసిద్ధి కాంచినటువంటి ఎన్నో వింతలు. చైనా వాడు గోడ కట్టుకున్నాడండి, సముద్రం మీదకి రాకుండా వచ్చేసింది. గోడ కట్టుకున్నాడు. ఫలానా దేశం వాడు ఫలానా దేశంలో ఒక ప్రసిద్ధి. ఆ ప్రసిద్ధి కోసం ఒకసారి మనం బైబిల్కి వెళ్దామండి. బైబిల్ అనుకోండి ఒకసారి. ఆదికాండము 43వ అధ్యాయము. ఆదికాండము 43వ అధ్యాయం 11వ వచనం చదువుదాం త్వరగా. ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనం. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో ఎట్లయినా మీరు లాగు చేయుడి. ఏమండి? ఈ దేశమందు ప్రసిద్ధమైనవి. ప్రసిద్ధం అనగానే పేరుగాంచినవి. అపో గొప్ప గొప్ప పేరు ఉంది. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఉంది దుబాయ్లో. ఎంత పేరు తెలిసేది. ఇక చైనా గోడ ఉంది. అబ్బో చాలా పెద్ద పేరు. ఏమంటే పిరమిడ్స్ ఉన్నాయి, సమాధులు ఉన్నాయి, ఈ రాజులు భద్రపరిచే సమాధులు. అది కూడా వండరే. తాజ్మహల్ ఉంది, వండర్. ఇలా మనం ఎన్నో 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 చూసుకుంటే ఈరోజు ప్రపంచ దేశాలలో ఎన్నో ప్రసిద్ధి కలిగినవి ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి చూడండి. చెబుతున్నాడు ఇక్కడ ఆదికాండం 43లో 11వ వచనం. అనగా కొంచెము మస్తకి. ఈ ఎంతకి ఏంటంట అక్కడ ఒక పదాన్ని వదిలేశారు. మీరు ఎంత చదివారు? ప్రసిద్ధమైనవి అంటే బాగా పేరున్నవి. చూడండి ఇక్కడ కొన్ని వస్తువులు, కొన్ని ఆహార పదార్థాలు కనబడుతున్నాయి చూడండి. కొంచెము మస్తకి, కొంచెము తేనె, కొన్ని సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తా. ఏంటంటే అదేనండి, బాదం పిస్తా, పప్పు, జీడిపప్పు, గన్నేరు పప్పు. ఇంకా నెక్స్ట్ బాదమకాయలు. మీరు జాగ్రత్తగా ఉన్నారు, నేను ముగిస్తాను. మీ గోనుల్లో వేసుకుని చాలండి. ఇంతకీ ఏంటివి అంటే ఆహారము, తిండి ప్రసిద్ధమైనవా? మన ఆత్రేయపురంలో ఏం ప్రసిద్ధమైందో చెప్పండి అమ్మా. మీరెవరో మాట్లాడతలేదు, మా సేవకులే మాట్లాడుతున్నారు. ఆత్రేయపురంలో ప్రసిద్ధమైనది ఒకటి ఉంది. మీరు ఎప్పుడు తినలేదనుకుంటా. పూతరేకులు. ఏమండి? ఇక నెక్స్ట్ బందర్లో ప్రసిద్ధమైనది ఉంది. ఏంటది? అప్పుడు మీరన్నా చెప్పడం, వాళ్ళు చెప్పకపోతే సేవకులు. బందర్కు ఒక పేరుంది, ప్రసిద్ధమైనది. లడ్డు, బందరు లడ్డు. మీకు అసలు ఏం తెలియదు అనుకుంటా కొమ్మరు విశ్వాసులకి. అలాగే చూస్తున్నారు నా వంక. మీ పాస్ట్ గారు కవర్ చేస్తున్నారు. బందర్ ప్రసిద్ధమైనది. లడ్డు, తాపేశ్వరం, కాకినాడ గొట్టం కాజా ప్రసిద్ధమైనది. పెద్దాపురం. అయ్యి బాబాయ్, అన్నీ నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. మామిడి తాండ్రం ప్రసిద్ధమైనది. పాలకొల్లు, కోవా. ఇంకా కొన్ని చెప్పండి మీకు తెలిసింది. మామూలుగానే మాట్లాడతారు, ఇంకా చెప్తారు. మరి కొమ్మూరులో ఏమైనా ప్రసిద్ధమైనది ఏముందా? ఇక నెక్స్ట్ తిరుపతిలో ప్రసిద్ధమైంది. ఏమంటే ఎక్కడ చూడండి ఏదో ఒకటి ప్రసిద్ధమైనది కనపడతలేదా? ప్రసిద్ధమైనటువంటి ఆహారాలు ఉన్నాయండి. తిండి. నిన్ను కన్న నీ దేవునికి ప్రసిద్ధమైనది ఏమైనా ఉందా? ఉంచావా? లేదా తుడిచేసావా? ఏది పరలోకమందున్న ఆ ప్రభువుకి ప్రసిద్ధమైనది ఏది? ఏమీ లేదు. 1-2 మాత్రం కనపడుతుంది. ఏంటది? ఒకటేమో గౌరీపట్నం, రెండోది గుణదాల. ఏమంటాడు? గుండు చెప్పుకుని రావడమే, లడ్డూలు తీసుకుని. ఏదో రకరకాల పప్పులు ఇస్తారు, తెచ్చుకోవడం, ప్రసాదం. అది ప్రసిద్ధమైందా?
సకల ఐశ్వర్యాన్ని కలుగజేసినటువంటి ఆ దేవుణ్ణి ప్రసిద్ధం చేసేవాళ్ళు భూమి మీద ఉన్నారంటే లేరండి. అందుకే బైబిల్ అంటుంది దేవుడెవరో మీకు తెలియదు. దేవుడు తెలియదా? ఒక కొత్త దేవుడు చూపిస్తాను చూడండి. లైట్ ఆఫ్ చేయలేదు, అక్కడ స్థలాన్ని కాస్త స్వాధీనపరుచుకుని చిన్న ఇల్లు కట్టద్దని చూసాడు అక్కడ మహానుభావుడు. ఇలాంటివి చాలా ఉన్నాయండి. దయచేసి ప్రభునందు ప్రియమైన ఈ రాత్రి మీరు ఆలోచన చేయాలి. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఎవరు? యెషయా గ్రంథం చూడండి. కొన్ని మాటలు చూసుకుని నేను త్వరగా ముగింపులోనికి వెళతాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఎవరు? నేను నీ దేవుడిని యెహోవాను, సముద్రపు యొక్క కెరటములను ఘోషించినట్లుగాను వాటిని రేపువాడును నేనే. నా పేరు నా పేరు నా పేరు నా పేరు సైన్యములకు అధిపతికి యెహోవా. అబ్బా, ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? లేదంటే ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా అడిగారా? సైన్యములకు అధిపతికి యెహోవా, దేవా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా అన్నారా? ప్రభు అంటాం కూడా తిరగదు మనకు ఒక్కసారి. మళ్ళీ నీకు దేవుడు తెలుసా? తెలుసు దేవుడు మాకు. ప్రభువు నమ్ముకున్నాం మేము. నమ్ముకుంటే సరిపోదండి, మరి ఏం చేయాలి? ఆ దేవుడి కొరకు చెప్పాలి. ఆ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నీకు అర్థమైతే, మనం కనుక అర్థం చేసుకోగలిగితే, ఆయన గురించి మనం వినగలిగితే మనం 10 మందికి చెప్పాలండి. ఇంకో మాట ఉంది చూడండి అక్కడ 54:5. అదే యెషయా గ్రంథం 54:5 వచనం. ఏమండి? నిన్ను సృష్టించిన వాడు. ఇంకా ముందుకెళ్దాం. సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఉన్నవాడను అనువాడను, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడను, ముగింపు లేనటువంటి వాడను, నేను అక్షయుడును, క్షయమైపోయేవాడును కాదు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నవాడును, ఆయనకు ఆది లేదు అంతము లేనటువంటి ఆ మహాదేవుడు కొరకు నీకు తెలుసా? ఆ దేవుని గురించి నువ్వు ఏనాడైనా పరిశోధన చేసావా? ఎవరైనా అడిగావా? తెలుసుకున్నావా? 10 మందికి చెప్పావంటే లేదు. మరి ఎందుకు తెలుసని చెబుతున్నారు? అబద్ధాలు చెబుతున్నారా? దయచేసి గమనించండి. దేవుడు ధర్మశాస్త్రం అంతయు గైకుని అందులో ఒక ఆజ్ఞను మీరినట్లయితే ధర్మశాస్త్రం అంతటికి అపరాధివి అన్నాడు. అబద్ధం ఆడకూడదు. గమనం. దేవుడెవరో తెలియలేదు ఈ ప్రపంచానికి, ఏ మనుషులకు. ఆ దేవుని కోసమే మేము ప్రకటిస్తున్నాం. అపోస్తుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో భక్తులు అంటున్నారు, అపోస్తులు అంటున్నారు, సిలువ వేయబడిన ప్రభువుని మేము ప్రకటించుచున్నాం. రొట్టె రసం ఎందుకు తీసుకుంటామో తెలియదు మనకి, గుడికి ఎందుకు వస్తామో తెలియదు, కానుక ఎందుకు వేస్తామో తెలియదు, అసలు ఎందుకు ప్రభువు నమ్ముకున్నామో తెలియదు, ఎందుకు బాప్తిసం తీసుకున్నామో తెలియదు, ఎందుకో తెలియదు, ఏమో తెలియదు. తెలీదా? ఏమీ తెలీదు. మోషే 80 ఏళ్ల జీవితం గడిచిపోయిన తర్వాత దేవుడు రమ్మంటే వచ్చాడు. 40 ఏళ్ళు కష్టపడి ఇశ్రాయేలు జనాంగాన్ని, ఆ సైన్యాన్ని నడిపించాడు. 120వ సంవత్సరంలో ఆయన చనిపోయాడండి. ఆయన చేసిన సేవ 40 సంవత్సరాలే, 80 ఏళ్ళు పోయింది. అబ్రహాము చేసిన సేవ కొన్ని సంవత్సరాలే. ఇలా మన ప్రవక్తల దగ్గరికి వెళితే వాళ్ళు చేసిన జీవితం, వాళ్ళు చేసినది కొన్ని సంవత్సరాలు సేవే. మీకు వెంకటకృష్ణాపురంలో చెప్పుకున్నాను, మనిషికి దేవుడు 60-70 సంవత్సరాల జీవితకాలం ఇస్తే అందులో సగం జీవితం నిద్రపోతుంది. ఇక మిగిలిన జీవితం మాత్రమే వాళ్ళు కష్టపడినా, పని చేసినా, వండుకున్నా, తిన్నా. 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిద్రపోతున్నాడండి మనిషి. దేవుడు పగలు రాత్రి ఇచ్చాడు కదా, ఇక పగల పని చేస్తాడు 30 సంవత్సరాలే. ఆ 30 సంవత్సరాల్లో దేవుడికి ఇచ్చిన టైం ఏది? ఇక దేవుని కోసం తెలుసుకున్నది ఏది? దేవుని కోసం కష్టపడది ఏది? దేవుడి దగ్గరికి వెళ్ళింది ఏది? సేవలో, సంఘములో మన సహాయ సహకారాలు ఏది? ఆలోచించారు మీకు ఏనాడైనా? సేవకుడిని బలపరిచే మాటలు మాట్లాడారు మీరు? సంఘములో పాస్టర్ గారు నేను ఉన్నానండి, సేవకులు మీరు ఉన్నారండి, మీ కుటుంబం ఉందని మేము నిలబడతామండి, సేవకుడికి ధైర్యం చెప్పి వాళ్ళు ఉన్నారా? లేదా మా ఇంటికి రాలేదు పాస్టర్ గారు మేము రా. అబ్బా, ఏమర్థమైందండి దేవుడు? ఇలాంటి వాళ్ళకి దేవుడు తెలియదండి.
నువ్వు సేవకుడి మీద తిరుగుబాటు చేస్తున్నావంటే, సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నాడు, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావంటే ఆ దేవుడు ఎవరో మనకి అర్థం కాలేదు. అలాంటి వాళ్ళ కోసం దేవుడు తన ఉగ్రతను సిద్ధపరిచి ఉన్నాడని మనకు తెలియదా? చెప్పండి దేవుని వల్ల. ఆయన మేలు దాచాడు, రెండవదిగా కీడు కూడా సిద్ధంగా ఉంది. ఉగ్రత. నీకు మేలు కావాలా, కీడు కావాలా? నిత్యాగ్ని దండన పాతాళం కావాలా, పరలోకం కావాలా? నీకు దేవుడు కావాలా, లోకం కావాలా? ఏది కావాలి ఈ రాత్రి మీరు నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఎంతవరకు మీరు దేవుడు తెలుసని మీరు కేవలం ఆత్మీయ యాత్రను గడిపేశారేమో. బెరయా సంఘస్థులు వారు అర్థమైంది వాక్యాన్ని వాళ్ళు ప్రతి దినము అలా ఉన్నావో పౌలు గారు చెబుతుంటే వీళ్ళకి అర్థం కాక నిజంగా పౌలు గారు నిజం చెబుతున్నాడు అబద్ధం చెబుతున్నాడని అలా ఉన్నావో లేదో లేఖనాలను పరిశీలించారట మళ్ళా పత్రికలు తీసి. మరి మనమేం చేస్తున్నాం చెప్పండి? ప్రభునందు ప్రియమైన వాళ్ళ రాత్రి నేను ప్రభు నామమును బట్టి మీకు తెలియజేసే మాట ఏంటో తెలుసా? ఆ దేవుడు ఎవరో తెలుసుకోండి. నీకు గాలిని, నీరుని, వేడిని, ఇదిగో నీకు ఈ ప్రకృతినంతా కలుగజేసిన ఆ దేవుడు ఎవరో నీకు తెలుసా? తెలుసుకోండి. దేవుడు వల్ల తెలుసుకోండి. ఎవరిస్తారు చెప్పండి ఇవన్నీ మనకి? ఓ బ్రాండులు పెట్టుకుంటున్నాం. బ్రాండు మీది ఏ కంపెనీ అంటే పలానా కంపెనీ అండి. మీది ఏ బ్రాండ్ అండి? పలానా బ్రాండ్ అండి. మీది ఏ బ్యాచ్ అండి? మరి పలానా బ్యాచ్ అండి. మరి పలానండి, మరి పలానండి. దేవుడండి. మీరు ఎవరండి? మరి పలానా డినామినేషన్ అండి, మరి పలానా డినామినేషన్ అండి, మరి పలానా పాస్టర్ అండి. ఏమన్నా దయచేసి దేవుడిని, సంఘాన్ని, వాక్యాన్ని మొక్కలు చేయొద్దు దేవుని వల్ల. డినామినేషన్ పరలోకం తీసుకెళ్ళదు మనల్ని. మనకి కావాల్సింది దేవుని వాక్యము, ప్రభువు కావాలి, ఆయన రక్తము కావాలి మనకి. అదేనండి పరలోకం తీసుకెళ్ళేది. డినామినేషన్లో మనం పరలోకం తీసుకెళ్ళవు. దయచేసి ప్రభువునందు ప్రేమను వల్ల ప్రేమతో చెబుతున్నాను, తెలియజేస్తున్నాను. నేను అందరూ కలిసి డినామినేషన్ భేదం లేకుండా, సంఘముని భేదం లేకుండా, కులమతాల భేదం లేకుండా, ప్రాంతాలని భేదం లేకుండా కలిసి దేవుడెవరో చెప్పాలి ప్రపంచానికి. ఇది నాది నీదిని తారతమ్యం లేదండి క్రైస్తవుడికి. సంఘములో కులమత భేదాలు ఉండకూడదు, ప్రాంత తత్వ భేదాలు ఉండకూడదు. దేవుడు కూడా అలా ఉంటే దేవుడెవరో మనకు తెలియలేదు అని అర్థం. ఒక మాట చూడండి, మరొక మాట చూస్తారు. ఇక నాకు చాలా ఉంది కానీ నాకు టైం లేదు, నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథము 76వ కీర్తన చూడండి. 2 మాటలు చెప్పి నేను చివరికి ఒక పాట చూసుకుని ముగించుకుందాం. ఏమండి? కీర్తనలు 76 మొదటి వచనం. ఈ యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇప్పటి వరకు మనం దేనికోసం మాట్లాడుకున్నాం? ప్రసిద్ధత. అబ్బో గొప్పతనం, మాది గొప్ప, మాది గొప్ప, మా కంపెనీ పెద్దది, మా కంపెనీ పెద్దది, మా ఊరు పెద్దది, మా దేశం పెద్దది. ప్రసిద్ధాలు చేసుకుంటున్నారు, అంటే పబ్లిసిటీలు చేసుకుంటున్నారు, ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ నీకు అన్నీ ఇచ్చిన నీ దేవుణ్ణి ఏనాడైనా నువ్వు గొప్ప చేశావా? 2 రోజులు సభలు పెట్టారు. పాస్ట్ గారు చూసుకుంటారులే, మనకెందుకు బాధ, ఏదో ఇల్లు 150 ఇచ్చేస్తే సరిపోలే, ఏదో ఆఖరి రోజు రేపు వెళ్దామన్నా, ఈరోజు వెళ్తాడు వెళ్ళకపోతే తెట్టి ఎవరు అడుగుతారు నన్ను అంటే నీకు దేవుడు ఎవరో తెలియలేదు. ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్ళిపోవడం, త్వరగా ముగించండి, టైం అయిపోయింది కదా, వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు నాకు తెలియక అడుగుతాను. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాగా, మందిరంలో ఎప్పుడు ఉంటాం, సహవాసంలో ఎప్పుడు ఉంటాం, సభల్లో ఎప్పుడు ఉంటాం. ఒక అరగంట ఆలస్యం అయితే తట్టుకోలేవా అంటే నీకు దేవుడు ఎవరో తెలియలేదు. ఆ పరలోకముందున్న యేసు, ఆ పరలోకముందున్నటువంటి దేవుడు ఎవరో నీకు అర్థం కాలేదు, తెలియలేదు అని అర్థమైపోతుంది ఇక్కడ సేవకులకి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. దావీదు కారణకు వచ్చేసరికి మహా బంగారం, వజ్ర వైడూర్యాలు అన్నీ రాసేశాడు. దేవా నీ కోసం మందిరం కట్టేస్తానయ్యా. దేవుడు అన్నాడు, వద్దు నాయనా, నీ కొడుకుతో కట్టించుకో. కట్టించాడు. ఏంటది? యెరూషలేములో బంగారు దేవాలయం ప్రసిద్ధిలోనికి వచ్చేసింది. అబ్బో, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతపు ప్రజలందరూ ఆ మందిరంలోనికి వస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ వెళ్ళారండి. మరి మీ గ్రామంలో దేవుణ్ణి ప్రసిద్ధి చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా?
నీ ఇంటిలో నీ కుటుంబంలో నువ్వు దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావా? కృతజ్ఞత కూడుకులు పెట్టుకుంటున్నావా? 10 మందిని సేవకులు పిలుచుకుని, సంఘాన్ని పిలుచుకుని, గ్రామాన్ని పిలుచుకుని, బంధువులు పిలుచుకుని, మన ఇంటిలో శుభకార్యక్రమం జరిగితే 100 మందిని పిలుస్తావు, ప్రార్థన జరిగితే పక్కింటులు పిలవం. దేవుడు అర్థం కాలా? ఏదైనా చిన్న కార్యక్రమం, పుట్టినరోజు బర్త్డే, ఆ 2 అందరూ వచ్చాను, మొత్తం అందరూ వచ్చాను, కేక్ కోసేది టక్ 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 టక్. మరి ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాం. ఏం చెప్తారులేండి, పాస్టర్ గారు చూసుకుంటాడు, మనం ఎందుకు చెప్పేది? దేవుడు తెలియలేదు మీకు? యోధాలో దేవుడు ప్రసిద్ధుడయ్యాడు, యెరూషలేములో దేవుడు ప్రసిద్ధుడయ్యాడు. ఇది ఒక బంగారు దేవాలయం ఎప్పుడైతే కట్టారో ఆ దేవుడు ఎవరు అర్థమైందండి ఆనాటి జనాంగానికి, ప్రజలకు. ఈరోజు మీ గ్రామంలో మందిరము చూడగానే దేవుడు గుర్తు రావాలి, ప్రతిదినము దేవుడు గుర్తు రావాలి. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం సామెతలు అంటున్నాడు, అనుదినము నా గడప యొద్ద కాచుకునేవాడు. అనుదినమున పని పాట లేదా? దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు. ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఏమండి, మాకు దేవుడు ఏం చేయలేదండి, మా ఇంట్లో ఏమేమి, నువ్వు బ్రతుకున్నావు అదే గొప్ప. లేకపోతే చంపేస్తాడు దేవుడు. మళ్ళీ చెప్తాను నేను, ఆయన కరుణామయుడు, దయామయుడు అనుకుంటున్నావు తప్ప ఆ వెనుక ఒక మహాభీకరుడు, భయంకరుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా సంగతి మనకు అర్థం కాలే. ఇంకెంతసేపు ప్రేమించడమేనా? కోపం రాదా దేవుడికి? దయచేసి మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను, యోధాలో దేవుడు ప్రసిద్ధుడు. మీ గ్రామంలో దేవుడిని ప్రసిద్ధుడిగా చేస్తున్నారా? ప్రసిద్ధమైనవి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నెన్నో ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నెన్నో తీర్థయాత్రలు ఉన్నాయి. అన్నీ ప్రసిద్ధి చేస్తున్నారు. కానీ నిన్ను కన్న నీ తండ్రిని ఏనాడైనా ప్రసిద్ధి చేశావా? పబ్లిసిటీ చేశావా? నీ పేరు మీద, నువ్వు కష్టపడేటువంటి నీ కష్టం మీద దేవుణ్ణి ఏనాడైనా గణపరిచారా? ఎంతసేపు పాస్టర్ మీదకి తోసేస్తారండి. సేవకులే చూసుకోవాలి, మాకెందుకండి? ఆయనకి పని పాటలాగా పెట్టాడు మీటింగ్స్. నేను చాలా చోట్ల ఈ మాటలు వింటానమ్మా, మిమ్మల్ని ఎవరిని ఏమంటలేదు, కొన్ని ప్రాంతాలు వింటున్నాను నేను. దయచేసి చాలా తప్పండి. సేవకుడు భారం కలిగి, బాధ్యత కలిగి, ఇదిగో కొంతమందికి దేవుడు ఎవరో చెప్పాలని, కొన్ని ఆత్మలు రక్షించాలని, ఆయన నిజమైన దేవుడని, ఆయన పరలోకంలో ఉన్నాడని, రాబోతున్నాడని, నీ కోసం రక్తం కార్చాడని సేవకులు చెబుతారండి. మనకు తెలియదుగా. ప్రసిద్ధి చేయండి మీ కన్న తండ్రిని. ఆ దేవుణ్ణి మీరు వేడుకోండి దేవుని వల్ల. ఒకవేళ వేడుకోకపోతే ఈ పాట చూడండి, వేడుకోకపోతే, దేవుడు ప్రసిద్ధి చేయకపోతే, దేవుడు నామాన్ని హెచ్చించకపోతే, దేవుడు నామాన్ని గణపరచకపోతే ఏం జరుగుద్ది అనుకుంటున్నారా? ఈ పాట చూడండి, లైఫ్ జాబ్ చేయండి. చివరికి ఒక మాట చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఏమంటే దేవుడు అంటే మనము తెలుసుకోకపోతే చాలా ప్రమాదం ఉన్నది, చాలా విపత్తు ఉన్నది దేవుని వల్ల. దీని వాల్యూమ్ పెంచండి. చాలా ప్రమాదం ఉన్నది. ఈరోజు ఏదో మనం ప్రభువు నమ్ముకున్నాం, మందిరానికి వస్తున్నాం, కాలం గడిచిపోతుంది అనుకుంటున్నాం. లేదు, చాలా ప్రమాదం పొంచి ఉన్నది. దేవుణ్ణి ఎలా మార్చేశారో చూడండి. మాట చూడండి, 1వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. ఎందుకు ఆయన కోపము బయలుపడుతుంది? ఎందుకు? ప్రకృతి కన్నెర్ర చేయలేదు, దేవుడు కన్నెర్ర చేశాడు. ప్రకృతి కన్నెర్ర చేసింది. అకాలంలో వర్షాలు, ఎండలేంటి, విపరీతేంటి, ఈ భయంకరమైన పరిస్థితులు అంటే అది మనిషి చేసిన తప్పుకి, ప్రపంచానికి లేదా ఈ యొక్క ప్రకృతికి ముప్పు. చదవండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మీ మధ్య మన మధ్య. ఏమండి, నాకు దేవుడు తెలియదండి అంటే కుదరదండి. ఇంతకాలం మాకు దేవుడు తెలియదండి అంటారా? దేవుడు మాట చెప్పేసాడండి. మీకు తెలీదు అనడానికి అవకాశం లేకుండా చేశాను, మీ మధ్యనే ఉన్నాను కదా. ఎలా ఉన్నాడో చెప్తున్నా చూడండి. ఎలా ఏం పెట్టాడట? ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు చూడండి. ఆయన అదృశ్య లక్షణములు కొన్ని కంటికి కనిపించని మహాశక్తులు ఉన్నాయి మన మధ్యలో.
ఏంటవి? ఆయన నిత్యము శక్తి. నిత్య శక్తి అనగానే నిత్యము మండుతున్న సూర్యుడు, నిత్యము ఇదిగో చల్లదనిస్తున్న చంద్రుడు, నిత్యము తిరుగుతున్న భూమి, నిత్యము వెలుగునిస్తున్నటువంటి స్టార్ చుక్కలు, ఇవన్నీ నిత్య శక్తి. సూర్యుడు కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉన్నాడు, ఏనాడు ఆగిపోలేదు. చంద్రుడు ఆగిపోలేదు, నువ్వు నిలబడిన ఈ భూమి ఆగిపోలేదు. నిత్యము తిరుగుతున్న దేవుడిచ్చిన మహాశక్తిది. ఆయన నిత్య శక్తియు దైవత్వమును. జగదుత్పత్తి ఈ సృష్టి లేనప్పుడు, ఈ మానవ దేహం లేనప్పుడు, ఆకారం లేనప్పుడు, ఆత్మలుగా ఉన్నప్పుడు సృష్టింపబడి ఉన్న వస్తువులను ఇదిగో దేవుడు ఏమీ లేని శూన్యములో ఈ విశ్వాన్ని కలుగజేసి ఈ మానవ దేహం 5-6-7 అడుగుల దేహాన్ని తయారు చేసి ఇందులో ఆయనలో నుండి ఆ పరమాత్ముడైన దేవుడు జీవాత్మగా మనల్ని కలుగజేసి భూమి మీద పెట్టి నీ కాళ్ళ క్రింద కళ్ళ ముందు ఇంత విశ్వాన్ని మహాశక్తిని పెట్టాడు. నీకు తెలీదా? ఏమన్నాడు అక్కడ? నిత్య శక్తియు ఆయన దైవత్వమును. చదవాలి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచిస్తే మీ కన్న తండ్రి ఎవరో మీకు తెలిసిపోతుంది. ఎక్కడ ఆలోచన? మామిడి చెట్టు, అబ్బా ఏం రుచుకుందండి, మరి మామిడి కాయల్లో మరి ఏంటి రకాలో ఏనాడైనా దేవుడు వందనాలు చెప్పారా? దేవా ఏంటి కాయ ఏంటి, ఈ పండు ఏంటి, ఈ పువ్వు ఏంటి, గుచ్చేసుకుని తల్ల పెడేస్తారంతే. ఏనాడైనా నీ దేవుడు గుర్తించావా? దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే అక్కడ, ఇదిగో నీ కళ్ళ ముందు సృష్టింపబడినటువంటి ఈ వస్తువులను నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమైపోతుంది దేవుడెవరో. ఆలోచించకపోతే దేవుడెవరు నీకు తెలియదు. కొత్త దేవుడు అని ఇంకొకరు దిగాలి. నీ కళ్ళ ముందు, మన కళ్ళ ముందు ఏమన్నా ఎంత ప్రకృతిని పెట్టాడండి. ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం, ఈ మట్టి మానవుల కొరకండి. ఎందుకంటే ఆయనకి మనం అంటే మహాపిచ్చి. ఎవరికి? మన దేవునికి. అందుకే కదా దేవుడు ఈ చిన్ని ఆకారాలు, మనం ఈ ఆకారం కోసం ఎంత కష్టపడ్డాడు ఆ దేవుడు. ఆయనండి నిజమైన దేవుడు. చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తును కూడా కన్యమరియ గర్భము ద్వారా పంపించేశాడు కదండి. పండగ చేసుకుంటాం క్రిస్మస్. అర్థమైందా? దేవుడు చివరికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన మన కొరకు తన పవిత్ర రక్తాన్ని చిందించి పరిశుద్ధపరిచి ఇదిగో ఆయన ఎదుట నిష్కలంకులను, మచ్చ, ముడత, డాగు లేనటువంటి పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబడాలని దేవుడు కోరుకున్నాడే. ఉందా మనలో ఆ పరిశుద్ధత? లేదా ఆయన జ్ఞాపకాలు? ఆలోచన చేయండి. అయ్యో సూర్యుడు దేవుడిచ్చాడే, చంద్రుడిని దేవుడిచ్చాడు, ఈ మహా చుక్కలు, విశ్వము, ఆకాశాలు, భూమి క్రింద నీళ్లు. ఏమండి భూమి తిరుగుతూ ఉంది. భూమి తిరగకపోతే, ఇదిగో గ్రహాలు తిరగకపోతే మనకి కాలాలు రావు, పగలు రాత్రి రాదు, సంవత్సరాలు రావు, వారాలు రావు, నెలలు రావు, ఏమీ రావు. ఎందుకు ఇంత కష్టపడ్డాడు దేవుడు అంటే, నేనేమో ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సర్వ మానవ జాతి తెలుసుకోవడానికి దేవుడు మన కళ్ళ ముందు పెట్టేశాడు. ఆలోచించారా మీరు? 5 వేళ్ళు నోటులోకి వెళ్ళిపోతున్నాయే. ఉదయం తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, కూడబెట్టుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, ఎన్నో చేసుకుంటున్నాం. కానీ నీకు అన్ని ఇచ్చిన నీ దేవుణ్ణి ఏనాడైనా గుర్తు చేసుకున్నావా? ఏనాడైనా ఆరాధించావా? ఏనాడైనా కొనియాడావా? ఆయనను ప్రసిద్ధి చేసావా? కరోనా వచ్చి పాటలో చూశారు కదా, అమ్మో ఎంతమంది చచ్చిపోయారు. ఊపిరి ఆపేశాడండి దేవుడు. ఎందుకంటే ఎక్కడ కొడితే దెబ్బ అక్కడ కొట్టారు దేవుడు. తెలిసే మీకు కరోనా? ఎందుకంటే ఊపిరి లేకపోతే చచ్చిపోతాం కదా మనం. అపోస్తుల గారు అంటే నేను వెళ్ళను, ముందుకెళ్తాం. ఊపిరి లేకుండా చేశాడు. పట్ట రాలిపోయారంటే. ఏంటనుకున్నారు? దేవుని ఉగ్రత బైబిల్లో ఉందది. బైబిల్లో ఉంది. నా సొంత మాటలు చెప్పట్లేదు. నేనేదో మీ మీద కక్షతో మాట్లాడతలేదండి. దేవుడు ఇచ్చినటువంటి యొక్క ప్రేమ, ఈ పరిశుద్ధత లేదు. దేవుడు చెప్పమన్న ఆయన మాటలే మీకు చెప్పేది. మీరెవరో నాకు తెలియదుగా. ఆలోచించండి. ఇవన్నీ కలుగు చేసిన దేవా నీకు వందనాలయ్యా. చక్కటి కుటుంబాన్ని ఇచ్చావు, భార్యనిచ్చావు, భర్తనిచ్చావు, పిల్లల్నిచ్చావు.
మంచి సేవకుడిని ఇచ్చావు, సంఘాన్ని ఇచ్చావు. దేవా ఇంకా నేను నీ కొరకు బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి అనే ఆశ నీలో ఉందా? లేకపోతే ఒక భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది. పేతురు పత్రికలు మీరు చదవద్దు. ప్రచండమైనటువంటి ఏంటన్నది విశ్వ వినాశనం. పంచభూతములు మికుటమైన వెంటముతో లయమైపోయి ఒక భయంకరమైనటువంటి సంఘటనలు రాబోతున్నాయి. ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటున్నాం అంతే. మనం తప్పు. ప్రశాంతంగా లేవండి. ఈరోజు దేశాల మీద దేశాలు, ప్రజల మీద ప్రజలు కొట్టుకునే బాంబుల మోత జరుగుతుంది. మనకి ఏం తెలియట్లేదా? మనం ఏదో ప్రశాంతంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నారా? లేదండి. పేతురు పత్రికలో దేవుడు అంటున్నాడు, మికుటమైన వెండ్రముతో పంచభూతములు, భూతం అనగానే దేవుడు అనుకోకండి. ఇదేనండి పంచభూతాలంటే, దేవుడు కలుగజేసిన విశ్వం. నీరు, నిప్పు, నింగి, నెల, గాలి, వీటిని పంచభూతాలు అంటారు. మనకు బాగా భయం దయ్యం అంటే. అది ఎప్పుడైనా చూశారంటే చూడలేదు. మరి ఎందుకు భయపడతారు అంటే భయం. అలా నేర్పించేశారు మన వాళ్ళు. అసలు దెయ్యం కనపడుతుందా నీకు? పంచభూతాలు మికుటమైన వేండ్రముతో లయమైపోయే దినం రాబోతుంది. అది ఎలా ఉంటుందో మీకు దృశ్య రూపంగా ఈ పాట చెప్పి చూపించి సమయాన్ని సేవకులుగా అప్పగించేద్దాం. లైట్స్ ఆఫ్ చే బాబు. చివరి పాట ఆశీర్వాదంతో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. విశ్వరహస్యాలు ఎన్నో శాస్త్రవేత్తల కంటే ముందే చెప్పింది బైబిల్. అయినా బైబిల్ దైవ గ్రంథం అని నమ్మకపోవటం ఆశ్చర్యం. కాలాన్ని విభజించిన క్రీస్తు తేదీలలో కనబడుతున్న పాఠ్యపుస్తకాలలో క్రీస్తు శకముగా, క్రీస్తు పూర్వముగా ఆయన్ని మనం చూస్తున్నా ఆయన గురించి పరిశీలించకపోవటం అవివేకం. మనిషి బ్రతుకున్నంత వరకు పాపాలు చేస్తూ దేవునికి పూజలు, వ్రతాలు చేస్తే పాపాలను క్షమించి స్వర్గం లభిస్తుందని చెప్పే సులువైన మతం లాంటిది కాదు క్రీస్తు మార్గం. మనిషి చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి అవకాశం కల్పించబడే విచిత్రమైన అవకాశం కలిగి ఉన్న మతం లాంటిది కాదు క్రీస్తు మార్గం. మనిషి బ్రతుకున్నప్పుడే క్రీస్తును నమ్ముకుని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ పరిశుద్ధమైన జీవితం గడుపుతూ దేవుని పనిలో తనువు చాలిస్తేనే నీకు పరలోక అవకాశం. అదే క్రీస్తు మార్గం, క్రైస్తవ్యం. రైల్వే స్టేషన్లో అనేకమైన రైళ్లు ఉన్నా ప్రయాణికుడు తను ఎక్కవలసిన రైళ్లను సరిచూసుకుని ఎక్కితేనే తన గమ్యస్థానం చేరగలడు. అలాగే ఏది నిజమైన స్వర్గ మార్గమో తెలుసుకోకపోతే ఎలా గమ్యం చేరగలం? ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతామన్నది ఎంత నగ్న సత్యమో, ఎన్నో కష్ట నష్ట బాధలు, ప్రాణత్యాగాలు చేస్తున్న క్రైస్తవులు మరణానంతరం స్వర్గం చేరుతారన్నది అంతే సత్యం. క్రీస్తు రాకడ ఆలస్యానికి కారణం ఎవరూ నశించక అందరూ రక్షింపబడాలని దేవుని ప్రేమే తప్ప దేవుని మాట నిరర్ధకం కానేరదు. సోదరులారా, రండి, త్వరపడండి. క్రీస్తు రాకడ సమీపించుచున్నది. ఆయన చెప్పిన గుర్తులు మన కళ్ళెదుటే కనపడుచున్నవి. ఇప్పుడే క్రీస్తు వచ్చినా, క్రీస్తు రాకడకు ముందే నువ్వు మరణించిన ఆరని మంటలలో చావని ఆత్మదేహంతో యుగయుగాలు యాతన తప్పదు సోదరా. సత్యం తెలుసుకుని నిత్య జీవం పొందుతావో, మత మౌఢ్యంలోనే ఉండి నరకాగ్నికి బలైపోతావో, నిర్ణయం నీదే. తలంబున కారు మబ్బులు కమ్ముకోగా, అంతరిక్షమున నక్షత్రములు మాడిపోగా, అంబరాన చంద్రుడు ఎరుపెక్కిపోగా, జలసంద్రములన్నీ పోటెక్కిపోగా, ప్రపంచాల పవనం పదునెక్కిపోగా, ప్రకృతి చక్రమే భయకంపితమవగా,
క్షోత్రుడై లేచి ఉగ్రనేత్రుడై వచ్చే ఆ రౌద్ర రూపంతో పరమాగ్ని శబ్దంతో అండపిండ బ్రహ్మాండ శాసకుడై అఖండాగ్ని శిఖరాగ్ర జ్వాలగా విస్ఫోటనమై మెరుపే పెనుభీకరమై గర్జించే సింహమై ప్రకలించే ప్రళయంగా ఖండించే ఖడ్గంగా మేఘారూఢుడై ఉల్లోకధీరుడై ధవళవర్ణ అధీషుడై అసత్యవాదులకు అరివీర భయంకరుడై సత్యదహన దుష్ట జనుల ఘోర శిక్షకుడై సకల జనుల తీర్పరిగా సంధించిన బాణంగా జగత్ సృష్టికారకుడే యూదా గోత్ర కొదమ సింహమై లోకాలను దాటగా వాయువంత మరగగా విశ్వమే కరగగా యుగాంతమొందించగా కోట్ల సైన్య సమూహాల దేవదూతలతో శ్వేతవర్ణ అశ్వాల విస్తృత వేగంతో వస్తున్నాడు వస్తున్నాడు క్రీస్తు సర్వాధిపతి అయి వస్తున్నాడు 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 క్రీస్తు విశ్వ సృష్టి ధ్వంసకుడై వస్తున్నాడు ప్రళయం ప్రళయం జగమంతా జల ప్రళయం మరణం మరణం ధరణంతా జనమరణం గమనం గమనం మహోద్రేక ఆగమనం సమరం సమరం మానవ మృగ సంహారం మహోన్నతుని ఆగ్రహం మండే ఆ అగ్నికే భయం భయం భూగర్భాగ్ని జ్వాల ఎగసి పడే కెరటంలో సత్యానాటంకపరిచే దుర్మార్గుల ఆర్తనాదం నరజాతిరణ భూమిలో మృత్యుఘోష అఘోరం ఆదినం జనాక్రందన ఆత్మఘోష విభీషణం సమీపించుచున్నదా ప్రచండాగ్ని సమరం హెచ్చరించుచున్నది హితబోధకుల స్వరం కష్టాన్ని వెనక నెట్టి రక్తాన్ని ధారపోసి వ్యగలెన్నో ప్రక్కనెట్టి ప్రాణాలను పదము పెట్టి ప్రమాదాలకెదురెళ్ళి ప్రజలలో ప్రకటించి మూర్ఖులచే గాయపడి మరణాన్ని ముద్దాడి పోరాడుచున్నది నిత్య జీవానికై క్రైస్తవ్యం రక్షింపబడమని నిన్ను పిలుచుచున్నది క్రైస్తవ్యం సిద్ధపడు ఈ క్షణం ప్రభు రాకడ కోసం లేకుంటే తప్పదురా ప్రళయంలో విలయం వస్తున్నాడు వస్తున్నాడు క్రీస్తు ప్రక్షాళనుడై వస్తున్నాడు 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 క్రీస్తు ప్రళయముఖ్రుడై వస్తున్నాడు స్తంభిస్తూ కోటి సూర్యకాంతుడై దుర్బోధ దుష్టులకు వాక్యమే ఖడ్గంగా గర్జిస్తూ దహిస్తూ అపవాదిని చీల్చేస్తూ ఛేదిస్తూ వాదిస్తూ న్యాయాన్ని తీరుస్తూ అగ్నిజ్వాల ఆగ్రహంతో దూతలకు ఆజ్ఞనిస్తే
పర్వతాలు శిథిలమవగ భూమంతా కరిగిపోగ సముద్రాలు ఏకమవగా తారలన్నీ రాలి పడగ సూర్యుడు నలుపెక్కిపోగ మిక్కట వెండ్రముతో ప్రకృతి లయమైపోతుంటే ఏమి చెయ్యగలవురా ఆ దినమున హేతువాది ఏ శక్తి ఆపగలదు ఆ దినమున మతవాది నువ్వు కాజేసిన ధనముతో అధికార బలముతో నువ్వు గొప్పన్న కులముతో కల్పించిన మతముతో నీకున్న ఆస్తులతో నీ పదవి బలగంతో అపవాది తంత్రముతో ఈ లోక జ్ఞానముతో ఏమి చెయ్యలేవురా నీ ప్రాణ రక్షణకై ఆ సమయం అతివాదులు మతవాదులు మండే ఆ అగ్నిలో భస్మీకరణం మార్పు చెందు తక్షణం క్రీస్తు రాకడే తథ్యం కాదంటే తప్పదురా నరకాగ్ని దండనం నరకాగ్ని దండనం వస్తున్నాడు వస్తున్నాడు క్రీస్తు ఉగ్రనేత్రుడై వస్తున్నాడు 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 క్రీస్తు లయకారకుడై వస్తున్నాడు